రఘురామకృష్ణరాజు పైకి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తారో అంతకు మించిన వివాదాలు ఆయన చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటాయి. మాటల్లో చమత్కారం, ప్రత్యర్థులపై వెటకారం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇమేజ్ పెంచుకున్న RRR ఓ కొత్త ఎజెండాతో వచ్చారు. క్రిస్టియన్ గా మారి రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీలపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఇప్పుడు ఆకివీడు వివాదం ద్వారా తేనె తుట్టనే కదిపారు. తన పోరాటం వ్యక్తిగతం కాదని సమాజ హితం కోసమంటోన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మనతో ఉన్నారు. నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే రజనీకాంత్ గారు. సార్ ఏంటి అంత హ్యాపీ సార్? ఓకేనా? వెరీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉన్నారా మీ పదవిలో? పదవి మంత్రి రాలేదని ఏమైనా బాధ? లేదు, అది రాజ్యాంగబద్ధ పదవి. కాకపోతే ఈ మీడియాతో గతంలో లాగా ఫ్రీ మాట్లాడే అంత ఫ్రీ యాక్సెస్ అంటే నిత్యం 5 సంవత్సరాలు మీడియాతోనే గడిపి ఒకసారి సడన్గా ఆల్మోస్ట్ అంటే నేను మీడియాలో అప్పుడప్పుడు కనపడుతూ ఉన్నా ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ గతంతో కంపేర్ చేస్తే 90% రిడక్షన్. మరి మీరు ఇంత కంట్రోల్లో ఉంటున్నారు, కానీ వివాదాల విషయంలో మాత్రం ఎక్కడ కంట్రోల్లో ఉండలేదు, కంట్రోల్ తప్పుతున్నారేమో అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఆకివీడు విషయం. యాక్చువల్గా అది అసలు వివాదం కాదండి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఇప్పుడు మీరు మనం మొన్న మ్యారేజ్లో కలిసినప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేద్దామంటే ఓకే కొన్ని ఏదో పార్టీ పరంగా ఏదో ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను మీ ద్వారా నిజాలు ప్రజలకి ఎక్కువగా తెలుస్తాయనే విశ్వాసం నాకుంది. ఏమిటంటే సాక్షి పేపర్లో రామా నీకు దిక్కేంటి అని, నీకు దిక్కెవరు అని, రఘుకుల తిలక రారా నీకు చేతులెక్కి మొక్కెదమురా అని పాటలు పాడటం తప్ప ఇక్కడ శతాబ్దం పైగా ఉన్న ఈ రామాలయాన్ని పట్టించుకునే నాదులు లేడు, డంపింగ్ యార్డ్గా మారిపోయింది అని సాక్షిలో రాస్తూ క్లియర్గా నన్ను ఉద్దేశించి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి మరి కాలవల మీద ఉన్న నివాస ప్రాంతాలను కూడా తొలగించేవారు, డెవలప్మెంట్ పేరుతో ఒక రామాలయాన్ని కూడా ఒక ఊర్లో రోడ్డు మధ్యలో ఉంది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ అమౌంట్ అరేంజ్ చేసి మీరు ఇంకో దగ్గర విగ్రహాలన్నీ శాస్త్రోక్తంగా పక్కన పెట్టించి ఒక టెంపుల్ కూడా కట్టమని ముందు ఇనీషియల్గా ఫండ్ కూడా వాళ్ళకి కేటాయించి చేశాం. నేను యాజ్ ఎ రెస్పాన్సిబుల్ లెజిస్లేటర్ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది అన్న, క్లీన్ చేస్తామంటే ఆ కాలనీ వాళ్ళు కొడతానికి వచ్చారండి అన్నారు. కొడతానికి రావటం ఏంటి, క్లీన్ చేస్తానంటే కొడతానికి రావటం ఏంటని నేను ఇమ్మీడియట్గా నేనే పర్సనల్గా అక్కడ ఆగా. అయితే చాలామంది వచ్చారు. వచ్చి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో మేము అంతా క్రిస్టియన్లు ఉంటాం, ఇక్కడ రాముడి గుడి ఉండటానికి వీల్లేదు, అందుకనే మేము దీన్ని ఇలాగ క్లోజ్ చేయించేసాం అని డైరెక్ట్గా, అది కూడా రికార్డ్ అయింది. ఒక చర్చ్ ఫాదర్ గారు పెద్ద సిలువ, చెక్క సిలువ, మామూలుగా ఏదో చిన్న సిల్వర్లోనో ఏదో చిన్నవి ఉంటాయి, పెద్ద చెక్క సిలువ ఆయన వేసుకుని ఆయన వచ్చి ఇక్కడ అందరూ క్రిస్టియన్స్, సో ఇక్కడ మీరు రాముడని ఇంకోటని ఎటువంటి విభేదాలు తీసుకురావద్దు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అక్కడే వైశ్యులు ఉన్నారు, వారే 50 సంవత్సరాలుగా ఆ రామాలయం పేరు మీదే ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్వాయిస్ ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు. డాక్యుమెంట్లో 1932 RSR అని నేను అక్కడ స్పాట్లో ఉండి తెప్పించాను, MRO అందరినీ పిలిచి ఐ వాంట్ ద డాక్యుమెంట్స్. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అసలు అక్కడ రావుడి గుడికి సంబంధం లేదంటున్నారు, ఏంటి అక్కడ రావుడి విగ్రహాలు కనపడుతున్నాయి కాదంటున్నారు, ఏంటంటే 1932 బ్రిటిష్ టైం RSRలో కూడా అది గుడి అని ఉంది, తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ రామాలయం అని ఉంది, దీనికి పక్కన అటు ఇటు రిజిస్టర్ అయిన 1980sలో 80sలో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్లో దీనికి ఇటు సరిహద్దు రామాలయం ఉంది, దానికి అవతల పక్క ఉన్న దానికి
ఈ పక్క సరిహద్దు రామాలయం అని ఉంది. అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. అలా ఉన్నప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు, మేము దేవాలయం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది కదిపితే, సో గ్యారంటీగా ఇక్కడ పునర్నిర్మిస్తాం, మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇఫ్ నీడ్ బి మీరు అందరూ ఇక్కడ క్రిస్టియన్లే ఉన్నామంటున్నారు కదా, సో నేను సర్టిఫికెట్స్ కూడా వెరిఫై చేస్తాను, అందరూ క్రిస్టియన్సే ఉన్నారా హిందూస్ ఉన్నారా నేను వెరిఫై చేస్తాను. అప్పటికి 24th సుప్రీంకోర్టు ఆర్డర్ రాలా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రఘువంశ్ గారు, మీరు ఉండి నియోజకవర్గానికి సంబంధించి 2-2.5 లక్షల మంది ఓటర్లకు మీరు ప్రజాప్రతినిధి, అందరికీ మిమ్మల్ని ఎంతమంది ఓట్లు వేశారు, ఎంతమంది మీకు ఇచ్చారు. కానీ మీరు కేవలం హిందువులకు మాత్రమే నేను రిప్రజెంటేటివ్ అనే తరహాలో ఇక్కడ రామాలయం కట్టాల్సిందే అని చెప్పి భీష్మించుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే 100% కరెక్ట్. నేను చెప్పేది ఎవరైనా సరే నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో తప్ప వేరే మతాన్ని ద్వేషించకు. నువ్వు ఎవడవే అక్కడ ఉన్న దేవాలయాన్ని నువ్వు తొడవడానికి కూడా వీల్లేదు, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి హక్కు ఎవడిచ్చాడు? అక్కడ ఒక శివాలయం ఉంది, ఆ పక్కన ఒక గ్రామదేవతగా కొలుస్తూ ఉన్నారు, దాన్ని తీసేసి ఇప్పుడు రామాలయం కట్టాలని మీరు అంటూ ఉన్నారు. రామాలయం కట్టినంత మాత్రం రాముడు ఏమైనా ప్రత్యక్ష? ఇది శివాలయం ఉందా ఇంకోటి ఉందా అనేది నలుగురు నీలి కుమారులు మాట్లాడే నాన్సెన్స్ తప్ప ఏం లేదు. అక్కడ ఒక నంది విగ్రహం ఉంది, శివుడి విగ్రహం లేదు, ఒక నంది విగ్రహం ఉంది. దాని మీద డాక్యుమెంట్స్లో రామాలయం అని ఉంది, రాముడి విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడి మీద చెదిరిపోయిన, అంటే అది క్లియర్గా తెలుస్తుంది, ఒకప్పుడు స్పష్టంగా ఉన్నది, అలా కనపడినట్టు రామాలయము అని క్లియర్గా రాసుంది. అక్కడ ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల క్రితం బతుకున్న వాళ్ళు, గుడికి రెగ్యులర్గా వెళ్ళి బతుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామాలయం అంటే ఎవడో పివి శ్రీనివాసులు కుమారు, లేకపోతే ఇంకో పనికిమాలిన కుమారు, లేకపోతే ఇంకో దగుల్బాజీ కుమారు ఇలాగ మాట్లాడితే మీరు ఆ మాటలు పట్టుకుని మాట్లాడితే ఏం చేయాలి? అట్లా కాదు, ఇప్పుడు కేవలం అది ఒక 4 అక్కడ ఎంత స్థలం అన్నది కాదండి ఇంపార్టెంట్, ఇట్స్ ద సెంటిమెంట్ ఆఫ్ ద పీపుల్. యూ కాంట్ ఇప్పుడు పరమత గౌరవం ఉండవలసిన సెక్యులర్ కంట్రీలో నువ్వు ఇక్కడికి వచ్చి ఆ గుడి మేము గుడి కాదని మేము డిక్లేర్ చేసాము, నువ్వు రావడానికి వీల్లేదు అని రుబాబు చేస్తే నా ప్రజలే అక్కడ సఫర్ అవుతున్నారు. ప్రజాభిప్రాయం తీసుకుంటూ ఉన్నారా రామాలయం కట్టాలా ఇంకా అది అట్లానే ఉంచాలా అనేది అవసరం లేదా? ప్రజాభిప్రాయం అంటే ప్రతి దానికి IVRS సర్వేలు పెట్టను నేను. ప్రజాభిప్రాయం ఇట్స్ ఎ పల్స్, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఐ గాట్ ద పల్స్, సో ఐ గాట్ టు రెస్పెక్ట్ పీపుల్స్ సెంటిమెంట్. ఇప్పుడు ఆకివీడిలో ఈ వివాదం కాస్త అయోధ్య రామాలయం అంత వివాదంగా మారుతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు, వాళ్ళకేం చెప్తారు? భయపడే వాళ్ళ భయం అర్థం లేదని చెప్తున్నా. ఆ భయం పెడుతున్నారు ఒక నలుగురు, కానీ ఎవరో భయపడతలా. కానీ ఏమైందంటే మీరు అక్కడ రామాలయం నిర్మించాలని అక్కడ మొత్తం అంతా క్లీన్ చేయించారు, నిర్మిస్తున్నారు. అదే మీరు అక్కడికి వెళ్ళి క్లీన్ చేశారు ఫస్ట్, తర్వాత విజిట్ చేశారు, తర్వాత ఈ రామాలయ నిర్మాణానికి డబ్బులు కావాలని అన్నారు. వెంటనే వితిన్ డేస్ కూడా పట్టలేదేమో, గంటల్లోనే 40-45 లక్షల రూపాయలు వసూలైనాయి. సో పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ ఒక ఉద్రిక్తకరమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల మత సామరస్యం అక్కడ దెబ్బతినే అవకాశం లేదు? ఉద్రిక్తత ఏమీ లేదండి. వాళ్ళు నేనుండగానే పోలీసులు ఉండగానే వచ్చేసారు, మేకులు ఉన్న చెక్కలతోటి కత్తులతోటి వచ్చేసి దాడి చేశారు. వాళ్ళు ప్రాక్టికల్గా అక్కడ ఎవిడెన్స్లు దొరికి నన్ను ఎక్కువ మంది లేడీస్ ఆ లోపల ఆ చిన్న గుడి ప్రాంగణంలో ఉంటే ఎవరో ఇద్దరే ఉండండి, మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా అని పోలీసులు బయటికి పంపేశారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఈ కుంకుమ అని చెప్పి పెట్టుకుని అందులో కారం పెట్టుకున్నారంట. చాలామంది తర్వాత ఇన్వెస్టిగేషన్లో దొరికింది, చాలామంది చీరల్లో కారాలు చుట్టుకుని వచ్చారు. ఉండి నియోజకవర్గం అంటే చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, నాన్ కాంట్రవర్షియల్. కానీ ఇప్పుడు ఏ నియోజకవర్గం అయినా కోస్టల్ ఆంధ్రాలో చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుందండి. కొట్టి వాళ్ళు ఎవరో మీకు తెలుసు, కొట్టించుకునే వాళ్ళు ఎవరో మాకు తెలుసు.
ఆ కొట్టి వాళ్ళు వీళ్ళు కొట్టేసి ఇందాక చెప్పినట్టు చేస్తున్నారు. ఎందుకంటే భయం. అమ్మో, వాళ్ళకి చట్టం గొప్ప రక్షణ ఇచ్చింది, వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, ఆడు కొడితే కొట్టించుకోవాలి, ఆడు తిడితే తిట్టించుకోవాలి అని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు ప్రజలు. దాన్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. చేశా, ఐ హ్యాడ్ బ్రోకెన్ ఇట్. ఎవడో భయపడతాలో అప్పుడు. నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్, సింగిల్ కేసు రిజిస్టర్డ్ అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. అసలు ఎస్సీ లేరండి అక్కడ. లేరా? లేరు. ఎవరున్నారు మరి అక్కడ? అందరూ క్రిస్టియన్లే. ఓ, మతం మారారు కాబట్టి వాళ్ళు ఎస్సీలుగా గుర్తించాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ సుప్రీంకోర్టుని మీరు రెఫర్ చేస్తారు. సుప్రీంకోర్టు కాదండి, 1950 ఆగస్ట్ 10వ తారీఖు 341 అండర్ ఆర్టికల్ 341, దట్ ఈస్ ద ఆర్డర్ మేడ్ విచ్ వాజ్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ August 11th of 1950. అప్పుడే ఉంది. తెలివి తక్కువ విధాలకు అర్థం కాల. కొడితే కొట్టించుకున్నారు, కేసులు పెడితే పెట్టించుకున్నారు. అర్థం కాల. అర్థమయ్యేలాగా చెప్పాం. సో మీ నియోజకవర్గంలో ఎస్సీలు అందరూ కన్వర్ట్ చేయబడి ఉన్నారని చెప్పారు. నాకు దేవాలయాల్లో ఎస్సీకి ఒక ప్రతి ఊరు దేవాలయంలో కమిటీలు వేయాలంటే మొన్న కమిటీలు వేయాల్సి వచ్చింది. ఎస్సీ మెంబర్ని వేయాలి అంటే చాలా ఊర్లో దొరకలా. ఎస్సీలు దొరకకపోతే ఎవరైనా ఎస్టీ ఎవరైనా ఉన్నారా, ఆ షెడ్యూల్ కాస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ మాలా మాదిగా కాకుండా ఇంకా ఉపకులాలు ఉన్నాయి, ఆ ఏదో ఒక ఉపకులానికి సంబంధించిన వాడు ఎవడొకడు మతం మారినవాడు ఉన్నాడా అని వెతికి వెతికి చచ్చి చెడి ఒకళ్ళని పట్టుకోవడం కూడా కష్టమైంది. వాళ్ళు కూడా ఒప్పుకోవట్లా. పోనీ నీకేదో సర్టిఫికేట్ ఉంది కదరా వేసేస్తామని, మా వాళ్ళు వేసేద్దాం సార్, ఏదో మన పార్టీలో తిరుగుతున్నాడు అన్న, మా పాస్టర్ ఒప్పుకోడు, మళ్ళీ ఇందులో మెంబర్ అయితే నన్ను అక్కడ రానాడు అని ఒప్పుకోవట్లా. సో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కులాల కుమ్ములాటలు ఎక్కువ అని అంటారు. ఇప్పుడు మీరు ఈ కొత్తగా వివాదం ద్వారా, ఆకివీడు వివాదం ద్వారా కుల చిచ్చుపోయి మత చిచ్చు వచ్చిందేమోనని చెప్పి ఒక అనుమానం, భయం వస్తుంది. ఉన్న కుల చిచ్చు, ఉన్న మత చిచ్చు లాంటిది ఏదైనా ఒక రవ్వంత ఉన్నా అవి పూర్తిగా సమసిపోయి అన్యోన్యంగా ఉంటారు. ఇక్కడి నుంచి రాబోయే వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఆ 4 కుమారుల్ని బ్యాన్ చేస్తాం నా ఏరియాలో, వీళ్ళే బ్యాన్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఆ చెత్త వెధవులు కొద్దిమంది రాకుండా ఉంటే మా ఊరు ప్రశాంతంగా ఉంటుంది, మా జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏదైతే మీ పేరుతో, అంటే మిమ్మల్ని అక్కడ మీరు చేస్తున్న ఈ రామాలయ నిర్మాణ పనుల్ని అడ్డగిస్తూ జైబేం పేరుతో పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీలు చేస్తున్నారు, అడ్డగిస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు జై భీమ్ అంటే ఏంటి? భీముడు కాదు కదా, అంబేద్కర్ గారే కదా, భీమ్రావ్ అంబేద్కరే కదా. భీమ్రావ్ అంబేద్కర్ గారి మతం ఏంటి? ఈస్ ఎ బుద్ధిస్ట్. హీ ఓపెన్లీ అపోజిట్ క్రిస్టియానిటీ. మీరు బుద్ధిజం తీసుకోండి, జై భీమ్ అని పెట్టుకోండి, అంతే తప్ప ఆయన బొమ్మను అడ్డం పెట్టుకుని మీరేమో జై భీములు అంటూ మీరు ఇంకొక మతంలోకి, ఏదైతే రాజ్యాంగం ఆ మతంలోకి వెళ్తే మీకు ఇచ్చిన రిజర్వేషన్లన్నీ పోతాయని చెప్పిందో, మీరు ఒక సైడ్ నుంచే మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు. బట్ ద అదర్ సైడ్ దెర్ ఆర్, అదర్ దాన్ మై డిస్ట్రిక్ట్, ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ అక్కడ మతం మారని ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళ అవకాశాలు మొత్తం పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టారనుకోండి, వాళ్ళకి ఏదో బీసీసీ కింద స్మాల్ పర్సంటేజ్ ఉంది రిజర్వేషన్. వీళ్ళని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రిమైన్డ్ యాజ్ హిందూ, దళిత షెడ్యూల్ కాస్ట్లో పేరుండి హిందూయిజంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి అందరికీ అవకాశాలు వస్తాయి. సో వాళ్ళ ప్రాబ్లం చూడరండి మీరు. చూద్దాం, అటు కూడా చూద్దాం. మీరు ఒక ఎజెండా పట్టుకున్నారు కాబట్టి ఆ ఎజెండా చుట్టూ వివాదం కాదు ఇది. దీన్ని ఒక వెర్రిగా చేసింది, జనాలకు అలవాటు చేసింది, జనాలకి మత్తెక్కే విధంగా మాట్లాడింది రాజకీయ నాయకులు. దట్స్ వాట్.
ఇప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులు అయిన తర్వాత హిందుత్వ ఈ జెండాను పట్టుకున్నారా, లేదు అనుకుంటే ఇంతకుముందు బై బర్త్ మీకు రాజకీయంగా కాదు బై బర్త్ హిందుత్వ ఎజెండా కాదు, హిందుత్వ ఎజెండా కాదు నేను చెప్పేది. రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అన్న రాజకీయ నాయకులే ఇక్కడ దీన్ని ఓట్ల కోసం అంత స్పష్టంగా ఉన్న పాయింట్ని ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పించుకోవాల్సి వచ్చింది. కాస్త ఇంగిత జ్ఞానం ఉండి చదువుకునే ఎవరికైనా అర్థమవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నా. ఓట్ల రాజకీయం చేసేవాడు ఎవడు, మీకు ఇన్క్లూడింగ్ బీజేపీ ఈ పాయింట్ మాట్లాడతలేదు. నేను రాజకీయం చేసేవాడిని అయితే అందరూ రాజకీయ నాయకుల్లాగా దీని గురించి నేను మాట్లాడుకోలేదు. ఎస్సీలు కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయ్యి రిజర్వేషన్లు తీసుకుంటున్నారనే పాయింట్. ఆ పాయింట్ ఏ రాజకీయ నాయకుడు అందరికీ తెలుసు, ఎవడో మాట్లాడతల్లా కావాలని. ఎందుకంటే ఓట్ల రాజకీయం కోసం. మీరు ఆల్మోస్ట్ 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎప్పుడు ఇలాంటి అంశం తీసుకోలే. ఫస్ట్ టైం మీరు రామాలయం అనే అంశాన్ని తీసుకొని మీరు ముందుకు వచ్చారు. ఎందుకంటే నాకు జరిగింది అవమానం. అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఒక హిందూ పరిస్థితి ఏంటి ఈ దేశంలో? ఒక లెజిస్లేటర్ని, ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నోడిని రే నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి పోరా అని అంటే నేను గాజులతో కూర్చుంటా. అది ఓపెన్ ఇష్యూ, అక్కడ పబ్లిక్ అంతా చూశారు. రేపొద్దున దీన్ని అలుసుగా తీసుకుని ఏదైనా అనొచ్చు. కరెక్టే, మీరు అలా ఫీల్ సమ్వన్ హ్యాస్ టు టేక్ ద లీడ్. ఎస్ కరెక్టే. కానీ నేనేమంటానంటే ఈ రామాలయం ఆకువీడు రామాలయం ఇష్యూ ద్వారా మీరు లోకల్ ఎల్కే అద్వానీ అవుదాం అనుకుంటున్నారా? లోకల్ ఎల్కే అద్వానీ కాదండి. నేను నాకు ఒక భక్తుడిగా నాకు అవమానం జరిగింది. ఏ భక్తుడికి నాకే ఎలాగ జరిగితే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయి. సమ్వన్ హ్యాస్ టు టేక్ ద లీడ్. కానీ ఉండి నియోజకవర్గంలో సో కాల్డ్ క్రిస్టియన్స్, లేదు అనుకుంటే సో కాల్డ్ ఎస్సీల నుంచి క్రిస్టియన్లుగా మారిన నేను చెప్పేది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న 5%, 10%, 20% జనాభా ఓట్లు మీరు వద్దు అనుకుని డివిజన్ రాజకీయం చేస్తున్నారు. మళ్ళీ రాజకీయం అనే పదం మీరు ఎందుకు పదే పదే? బికాజ్ యు ఆర్ ఎ పొలిటీషియన్, యు ఆర్ ఎ లోకల్ ఎమ్మెల్యే. నేను ఓట్ల గురించి నేను ఓన్లీ భక్తుడుగా చూస్తున్నారు, చూడమంటారు. అసలు ఓటు వేస్తే వేసేది లేకపోతే లేదు, నాకు అది అనవసరం ఉంది. ఓటు గురించి నేను ఆలోచించట్లేదు. నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటు వేసేవాడు ఉంటే ఓటు వేస్తాడు, ఓటు వేయకపోతే ఓటేయడు. ఓటు వేస్తే నెగ్గితే ఓకే పాలిటిక్స్లో ఉంటాం, నెగ్గకపోతే ఇంట్లో ఉంటాం. ఏముంటుంది అందులో? రామాలయం అనేది అభివృద్ధి కింద మీరు చూస్తూ ఉన్నారా? నేను చేసిన అభివృద్ధి అక్కడికి వచ్చి చూస్తే గుండెకి చేస్తారు చాలామంది. అంత డెవలప్మెంట్ చేశా. శిథిలం అయిపోయిన దేవాలయాన్ని శ్రీమతి భారతీరెడ్డి సూచన మేరకు నేను పునర్నిర్మిస్తున్నా. సరే, మీరు మీ నియోజకవర్గంలో 133 చర్చిలు ఉన్నాయి. ఈ 113 సారీ నియోజకవర్గం కాదు, హలో, ఓన్లీ ఆకువీడు మండలం. సో ఓన్లీ ఆకువీడు మండలం. ఓకే, ఆకువీడు మండలంలో 113 4 మండలాల్లో ఒక మండలంలో 113 చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్. ఈ చర్చిల్ని తొలగిస్తాను అని చెప్పి మీరు తొలగిస్తాను అలా అక్కడే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు పెడుతున్నారు. అనాథరైజ్డ్ చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్కి పర్మిషన్ కలెక్టర్ దగ్గర తీసుకోవాలి. మీరు పర్మిషన్ తెచ్చుకునే వరకు మీరు ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారు అని సంజాయిషి అడుగుతూ నోటీసులు ఇస్తానని చెప్పా. దేవుడు స్టార్టెడ్ ఇష్యూయింగ్ ద నోటీసులు స్టార్ట్ అంటే అప్లై చేసుకుంటే పర్మిషన్లు ఇస్తారా? ఇవ్వకపోతే అదేనండి. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాంతంలో ఇప్పుడు జరిగేది ఎలా జరుగుతుందంటే, ఒక 100 ఇళ్ళు ఉంటాయి. ఒకడు వస్తాడు, ఎక్కడో ఫండ్ తెచ్చుకుంటాడు, వస్తాడు, ఒక ఇల్లు తీసుకుంటాడు, ఇల్లు కొనేస్తాడు. ఎవడో ఫండ్ చేస్తాడు, ఇల్లు కొనేస్తాడు.
కొనేసి దాన్ని చర్చి కిందో లేదంటే కింద ఆడ మకం ఉండి పైన టెర్రస్ ఉంటే పైన షెడ్ వేసేసి 4 గోడలు లేపి పైన రేక్ వేసేసి ఓకే ఏదో 7-8 రకాల చర్చిలు ఉన్నాయి, ఏదో అతనికి సొమ్ములు ఇచ్చిన వాడి పేరుతోటి ఆ చర్చ్ పెట్టేసి ఇదిగో అక్కడ వీళ్ళని పిలిచి ఇదిగో సండే నేను ఏదో బిర్యానీ పెడతాను ఇంకోటను ఓకే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అక్కడ ఓ మైక్ ఎట్టేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ చదువుకుంటా ఉంటే డిస్టర్బ్ చేసేసి మైకులు ఎట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక చర్చ్ పెట్టాలి అనుకున్నప్పుడు కలెక్టర్కి అప్లై చేస్తే కలెక్టర్ ఆ కన్సర్న్ ఫెలోని ఆ వార్డులోనో ఎక్కువ విలేజెస్లో ఆ వార్డులో దే విల్ టేక్ పీపుల్స్ ఒపీనియన్. ఇఫ్ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ దే ఆర్ అబ్జెక్టింగ్ ఇట్ విల్ బి డినైడ్. ఇప్పుడు ఆ ఇల్లు ఆ కొంప మీద ఉన్న ఆ చర్చి చుట్టూ ఉన్న ఆ పరిధిలో ఉన్న వారందరూ క్రీస్తు భక్తులు అయ్యుండి పొద్దున్నే గాస్పెల్ ప్రచారం వినడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, పర్మిషన్ ఇస్తారు ఎందుకు? అంటే ఈ విషయంలో రఘురామకృష్ణరాజు ఇన్ఫ్లుయెన్స్ ఫెయిర్గా ఆకువీడు మండలం కావచ్చు, ఉండి నియోజకవర్గంలో కావచ్చు, మీ వ్యవహార శైలి ఫెయిర్గా ఉంటుందా? డెఫినెట్గా ఫెయిర్గానే ఉంటుంది. అంటే నేను వెళ్ళి అక్కడున్న సపోజ్ అక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, ఏమండి మీరు దీనికి అబ్జెక్ట్ చేయండి అని అడుగుతానా? అడగను కదా. కానీ మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ఏ రూల్స్ కాదండి, ఏ రూల్స్ పాటించకుండా నువ్వు చదువుకుంటా ఉంటే నీ కొంపలోకి ఒక మైకి తీసుకొచ్చి అదే పనిగా గుద్దితే సహనం మనకు ఉండాలా? నా గుళ్ళోకి నేను వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా? ఇదే సహనం అండి. దీన్ని సహనం అంటారా? పరమతాలను నువ్వు సహించు, నీ మతాన్ని సహించని వాళ్ళని మన్నించు. వారు కొడితే కొట్టించుకోనము, తిడితే తిట్టించుకోనము అని చెప్తున్నారు మీరు. కాదది, కుదరదు. అది మైనారిటీ హక్కుల కోసం కొంచెం కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి అనే ప్రజాస్వామ్యవాదుల ఆలోచనకి మీరు భిన్నంగా ఉన్నట్టు అనిపించట్లేదు? అసలు మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే నాకు నచ్చింది నేను చేస్తాను అనేదాన్ని మీరు ప్రజాస్వామ్యం అని అనుకుంటే నేనేం చేయలేను. నా దృష్టిలో ప్రజాస్వామ్యం ఈజ్ డిఫరెంట్. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఒక మైనారిటీ అయితే ఆడ మెజారిటీని కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి. ఇది ఎలా తయారైందంటే ఈ కేసు సిస్టమ్, ఈ కేసులు పెడతాం, ఎస్సీ అట్రాసిటీ కేసులు, కేసు పెట్టు ప్రైజ్ పట్టు ఓ స్కీము. ఎఫ్ఐఆర్ కట్టాడు అనుకోండి, ముందు 25,000 50,000 ఇస్తారు. పోలీసులు కూడా ఎవరు ఫండ్ చేస్తున్నారు దీనికి? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఇన్సెంటివ్. ఇఫ్ సంబడి can file an SC atrocity case, they are being incentivized. మీకు కుల వివక్ష పోరాట సమితి ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తుంది. రఘురామకృష్ణరాజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఆ చిచ్చు పెడుతున్న వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండే హక్కు లేదు, సభ్యత్వం రద్దు చేయాలి, సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రభువా నీవు రద్దు చేయు ప్రయత్నం నాకు మద్దతు ఇమ్ము అని అడుగుతున్నారేమో చర్చిల్లో. వాళ్ళ కంప్లైంట్స్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయవా? చిచ్చి నవ్వుకుంటా. దాని మీద ఎవడో దిక్కుమాలినాడు కుల వివక్ష పోరాట సమితి రాష్ట్రపతి గారికి మేడం గారికి లెటర్ రాస్తే ఆవిడకేం తెలుసు? సార్ కిందకి పంపుతారు, పరిశీలిస్తారు. రాజ్యాంగం మీకు నాకు దేశంలో ఉన్న 150 కోట్ల మంది జనాలకి అందరికీ ఒక హక్కు ఇచ్చింది. మతం అనేది ఎవరు వాళ్ళ సొంత విషయం. ఏ మతాన్ని పాటించాలనేది కూడా వ్యక్తికి ఇష్టం. కానీ షర్మిల వాదంలోకి వచ్చారు. కానీ ఒక మతాన్ని స్వీకరించే హక్కున్న ఒక ఇండివిడ్యువల్ని, ఒక మతానికి సంబంధించి ప్రార్థన చేసుకునే హక్కున్న ఒక ఇండివిడ్యువల్ని మీరు కట్టడి చేస్తున్నారు, మీరు కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రజనీకాంత్ గారు చాలా స్పష్టంగా ఏ షెడ్యూల్ ప్రకారం కొన్ని కులాలని, ఈ కులాలు షెడ్యూల్ కాస్ట్ కులాలు అంటే కొన్ని కులాలని ఒక షెడ్యూల్లో పెట్టింది. ఆ షెడ్యూల్లో పెట్టిన కులాలని మనం షెడ్యూల్ కాస్ట్ అంటున్నాం.
సో ఈ షెడ్యూల్లో సో అండ్ సో షెడ్యూల్లో పెట్టిన ఈ కులాలు వీరు అన్ని హిందూ కుల వ్యవస్థ వచ్చిందే హిందూ మతంలో. సో దెర్ ఇస్ నో కాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ. సో హిందువులుగా ఉన్న ఈ కులాలు అంటరాని కులాలుగా కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క కులం పేరుతో ఉన్నాయి కాబట్టి వీరిని సమాజంలో అప్లిఫ్ట్మెంట్ కోసం 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఇచ్చారు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. సో రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పులేదు. అది ఇచ్చింది ఏంటి, కుల వివక్ష అనేది ఈ హిందూ మతంలో ఉంది కాబట్టి, హిందూ మతంలో ఈ కులాలు ఉన్నాయి కాబట్టి వీరు కులం లేని మతంలోకి మారిపోతే వారికి చెల్లవు, ఆ మిగిలిన వారికే ఇది చెల్లుతుందని చెప్పి ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడే అండర్ ఆర్టికల్ 351 జనవరి 26న రాజ్యాంగం వచ్చింది. 351 ఆర్టికల్ ఉందండి. దాని ప్రకారం ఈ ఆగస్టు 10వ తారీఖు ఇది ఇచ్చారు, వీరికి రిజర్వేషన్లు అని అంటూ ఇది పలానా వారికే చెందుతుంది అని చెప్పి అందులోనే ఇచ్చారు. క్రిస్టియానిటీలో అది విదేశీ మతం, అందులో కులం అనే ఇది లేదు. ఏదో మనువు చెప్పాడో అసలు మను సిద్ధాంతం ఏంటి నాన్సెన్స్ అని చాలామంది చెప్తున్నారు కదా. ఆ నాన్సెన్స్ సిస్టంలో ఉంది కాబట్టి ఆ నాన్సెన్స్ సిస్టంలో ఉన్న కులాలకి ఆ నాన్సెన్స్ ఇజంలోనే ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తానవరా బాబు అని చెప్పారు. అందులో కులం లేని మతంలోకి నువ్వు మారిపోయి ఆ మతం యొక్క విశిష్టత ఏంటి, కులం లేదు. క్రిస్టియానిటీలో గొప్పతనం ఏంటి, అసలు కులమే లేదు, అందరూ సమానం, అసలు కుల వ్యవస్థ లేదు, అదొక గొప్ప మతం. ఎస్, వీ హ్యావ్ టు అగ్రీ. మను సిద్ధాంతాలు ఇటువంటి హెడేక్స్ ఏమీ లేని ఒక అత్యద్భుతమైన మతంలోకి నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ కుల వ్యవస్థ తీసుకెళ్ళి ఆ మతాన్ని చెడగొడతానంటావు నువ్వు. తప్పు కాదు అది. చెప్పండి సార్, అసలు మీరు చెప్పండి. మీ ఒపీనియన్లో ఒక మంచి మతంలోకి నువ్వు వెళ్ళి ఆ మతంలోకి నీవు ఏ వ్యవస్థ వలన నువ్వు ఇలాగా పంచముడని నిన్ను నిందిస్తున్నారు అని నువ్వు ఫీల్ అవుతున్నావో, మళ్ళీ అందులోకి వెళ్ళి నాకు నా కులం కావాల్సిందే, నేను మతం మారితే నా కులం ఎక్కడ పోతున్నా బాబు, నాకు కావాలిదని చెప్పి ఎలా మాట్లాడతావు నువ్వు? క్రిస్టియన్ కులం మంచి కులం అని మంచి మతం అని చెప్పదలుచుకున్నారు. ఎస్, నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా అండి. మెజారిటీ ఆఫ్ మై ఎడ్యుకేషన్ టిల్ మై కాలేజ్ ఇట్స్ ఇన్ క్రిస్టియన్ మిషన్. మరి ఆ మతం పట్ల, ఆ మతం వాళ్ళు ప్రార్థనా మందిరాల పట్ల, ఆ మతంలో మారిన వాళ్ళ పట్ల ఎందుకు ఇంత మీకు నేనేమంటున్నానండి, ఆ మతంలోకి మారితే తప్పు అని అంటున్నానా? ఆ మతంలోకి మారిన తర్వాత నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి అనర్హుడవు అని చెప్తున్నా. ఓకే, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన వాళ్ళందరి కులాలని మార్చే కార్యక్రమం చేస్తా. కూటమి ప్రభుత్వంతో నాకు సంబంధం లేదండి. నేను ఉన్నది ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీ సమావేశాలకు నేను ఏ రోజు వెళ్ళటం లేదు. ప్రస్తుతం నేను ఉన్న ఈ పదవిలో రాజ్యాంగబద్ధ పదవిలో నేనున్నాను. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తాను అని ప్రమాణం చేసిన వ్యక్తిగా రాజ్యాంగంలో ఆ అధికరణాన్ని మార్చే వరకు అసెంబ్లీలో పాస్ చేశారు కదా రెజల్యూషన్. ఒక అసెంబ్లీలో పాస్ చేస్తే ఏం కాదు, అది పార్లమెంట్ ప్రెసిడెంట్ అసెంబ్లీతో వచ్చింది. సో దే హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ ద పార్లమెంట్. ఏమో దళితులు అందరూ ఏకమవుతారు దీని ద్వారా. ఏమవుతుంది, ఏకమైతే మంచిదేగా. క్రిస్టియన్ దళిత కాపులందరూ కాపు ఐక్యతా వేదిక పెట్టుకోవట్లేదా? ఇప్పుడు దళితులకి ఐక్యతా వేదికలు లేవా? కొత్తగా పెట్టుకోవాలా? దళిత ఐక్యతా వేదిక, కాపు ఐక్యతా వేదిక కలిస్తే ఆ సునామీ క్రియేట్ అవుతుందని. ఏమండి, ఇప్పుడు లేని వేదికలు కాదు ఇవన్నీ, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ఐక్యతా వేదికలన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ఐక్యతా వేదికలకి రాజకీయంకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక కోట్ వేసుకుని తిరిగి అసలు నేను లేస్తే మనిషిని కాదు, నేను వస్తే వారు వన్ సైడే అని మాట్లాడే ఓ ప్రబుద్ధుడికి మొన్న 71 కోట్లు వచ్చినాయి తాటికొండలో. సంచేత ఈ ఉడతోపులు తినేసి
వాళ్ళు ఏదో 400 ఓట్లు వచ్చే వాళ్ళు నలుగురు కలిసిపోయి వాళ్ళు ఏదో చేసేస్తారనుకుంటే ఎవడ భయపడతాడు? బాగా కసిగా ఒక ఎజెండా పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ ఫాల్స్ ఎస్సీ కేసుల్లో దారుణంగా ఒక దెబ్బతిన్న వ్యక్తిని నేను. ఎలా? ఎప్పుడు? నా మీద 5-6 కేసులు పెట్టారు ఎస్సీ కేసులు. ఆ కోపం ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. యాజ్ ఎ సఫరర్ అందుకోసం నాలాగా ఎందరో ఎలా సఫర్ అయ్యారు, వీళ్ళకి ఏంటి దారి, ఎందుకు వీళ్ళు ఎలా కొట్టించుకుంటున్నారు? ఈ సమాజంలో అట్టడుగు వర్గాలు, అణిచివేయబడిన వర్గాలు ఎస్సీలు, వాళ్ళ కోసం తీసుకొచ్చింది రాజ్యాంగంలో Yes, రిజర్వేషన్. correct. వాళ్ళ అణిచివేతలో వాళ్ళు సప్రెస్ కాకుండా ఉండటం కోసం తీసుకొచ్చింది ఎస్సీ అట్రాసిటీ యాక్ట్. నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటే, మీరు చెప్పేది నేను చెప్పేది ఒకటే. వారి కోసమే తీసుకొచ్చింది అంటాను నేను, వీరి కోసము కాదు అని చెప్పుచుంటేనే. సో మీరు మత మార్పిళ్ళ నివారణ ఈ రకంగా లేదు, మతం మారి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, మారి అందులో ఉండిపో. ఎంత పర్సెంట్ ఉంటుంది మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అయిన ఇప్పుడు ఎస్సీస్ స్టేట్లో 18% ఉన్నారండి. అందులో 17%, 16 అయితే ఖచ్చితంగా మారిపోయారు. 16% ఎస్సీలు ఆంధ్రప్రదేశ్లో 18లో 16%. అంటే దీన్ని 18ని మీరు 100 చేసి దానిలో 16%. అప్పుడు 95 అవుతుంది అంటున్నా. రియల్లీ? ప్రామిస్. తెలిసి చెప్తున్నారా? లెక్కలు వేసి మరీ చెప్తున్నా. ఐ విల్ టెల్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్. మొన్న పాములపర్రు అని ఒక విలేజ్, ఆ ఊరు చర్చిలో రికార్డు తీసుకోండి. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్గా ఒక ఊరు చూడమంటే ఒక్క ఇంట్లో దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ హిందూయిజం, రెస్ట్ ఆల్ దే కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. సో దీని ప్రకారం మీరు 17% ఉన్న ఎస్సీల్లో ఆల్మోస్ట్ 15-16% క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిపోతే, లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలుగా ఎవరు ఉండరు? ఎక్కువ మంది ఉంటారు. నామినల్గా మాత్రం ఉంటారు. నామినల్గా ఉంటారు. వారికి ఈ ఫలాలు పూర్తిగా అందుతాయి. ఓకే, ఈ రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందుతాయి. ఉన్న నామినల్గా ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చేస్తాయి. ఓకే, సో ఒకవేళ ఇదే కనుక మీరు చెప్పింది కనుక కరెక్ట్ అయితే, సబ్జెక్టు కరెక్షన్ నాకైతే 100% మీరు రజనీకాంత్ నేను రఘురామకృష్ణరాజు అన్నది ఎంత నిజమో నేను చెప్పింది అంత నిజం. ఒకవేళ అదే అయితే, బీయింగ్ ఏ స్ట్రాంగ్ హిందూ ఫాలోవర్గా మీకు ఇది థ్రెట్ కాదా ఆంధ్రప్రదేశ్కి? థ్రెట్ అంటే ఎంతమంది హిందూయిజానికి, హిందుత్వానికి థ్రెట్ కాదు అంటే వాళ్ళు నీ గుళ్ళోకి నువ్వు వెళ్తానికే వీల్లేదు అని మాట్లాడతాం, డెఫినెట్గా థ్రెట్టే. ఆ థ్రెట్ చూసే నేను రియాక్ట్ అయింది. రఘురామకృష్ణ గారు, మీరు సారీ టు సే, మీకు అబ్జెక్షన్ అయితే చెప్పండి, మీలో ఒక అగ్రకుల అహంకారం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? 100% తప్పంటాను. అసలు నాకు కులము అన్న ఫీలింగ్ నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి లేదు. మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా చెప్తున్నా, నాకు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళే వరకు అసలు కులం అన్న కాన్సెప్ట్ కూడా తెలియదు. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అయ్యి నేను అక్కడ చూడటం జరిగింది. అక్కడ కూడా ఎక్కువ మంది నాకు ఫ్రెండ్స్ ఎస్సీల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా మీద గొడవ చేసే 4 కుమారుల్లో ఒక కుమారుడైన హర్షకుమార్ కూడా నాకు అప్పుడు ఫ్రెండే. కానీ మీరు సడన్గా ఎస్సీల మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటే అందరూ మీరు అగ్రకుల అహంకారంతో ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు. అసలు నాకు అసలు కులం అన్న పట్టింపు ఏమాత్రం లేదు. దళితులంటే, దట్టు ఎస్సీలంటే వాళ్ళని ఒక టార్గెటెడ్గా మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో జరుగుతున్న పనులు కాదండి, నేను చెప్తా. నాకు బ్యూరోక్రసీలో చాలా హెవీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. నాకు ఒకప్పుడు, ఇప్పటికీ కూడా టచ్లో ఉంటా, గురువుగారు అని చెప్పి అంటాను. ఎన్నోసార్లు నేను ఒక గురువుగా భావించి నాకు హెల్ప్ చేశారని చెప్పి ఆయన కాళ్ళకు కూడా నమస్కారం పెట్టా. టి గోపాలరావు గారు, మీరు అడగండి ఆయన్ని, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. నాకు ఎంతో ఇష్టమైన ఐఏఎస్ ఆఫీసర్లో ఆయన ఒక ఆయన.
కాకి మాధవరావు గారు ఒక ఆయన, అలా ఎంతోమంది, దయాచారి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయారు. దేవర్ ఆల్. పివి సునీల్ కుమార్ అంటే కోపం, నాయక్ బీహార్ నాయక్ అంటే కక్ష. అసలు బీహార్ నాయక్ అన్నాడు అసలు నాకు తెలియదండి. నన్ను హింసించిన బ్యాచ్లో ఉన్నాడు కాబట్టి నేను కేసు పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ ఇదే పివి సునీల్ కుమారు బిఫోర్ ఈ రిసార్టెడ్ టు దిస్ ప్రమోషన్ కోసం కక్కుర్తిపడి నన్ను చంపే ప్రయత్నంలో అతను భాగమయ్యాడని నేను కేసు పెట్టి పర్సూ చేస్తాను. కానీ దీనికి ముందు, ఈ సంఘటనకు ముందు సునీల్ కుమార్కి నాకు కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఇది నేను జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంతో నన్ను దొంగ కేసు పెట్టి ఒక కేసు పెట్టాడు, ఏదో రకంగా బయటకు వచ్చేవాళ్ళని ఈ రకంగా చచ్చేలాగా కొట్టడం, దీన్ని ఈ కస్టోడియల్ టార్చర్ ఒక ఎంపీకే ఇలాగ కొడితే అసలు మామూలు పరిస్థితి ఏంటి? ఇదే ఇంట్లో ఇక్కడే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడే ఉంటే పట్టుకుపోయారు. ఇక్కడి నుంచి పట్టుకుపోయిన తర్వాత మిమ్మల్ని కొట్టారు అని చెప్పి మీరు ఆరోపించారు, కేసులు పెట్టారు, కోర్టుల దాకా వెళ్ళారు. కానీ ఈ రోజు వరకు సునీల్ కుమార్ని ఇలా చేశాడని మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదా. టైం రావాలి, అదే కదా నా గొడవ. నా ప్రభుత్వాన్ని కూడా నేను ఎన్నోసార్లు కామెంట్ చేశాను, ఇంత అలసత్వం పనికిరాదని అన్నాను, ఎన్నోసార్లు అన్నా. ఇప్పటికీ కూడా ఎందుకు అతన్ని అలాగ వదిలేస్తున్నారు? ఎందుకు వదిలేశారు? ఒకవేళ ఎన్ని నిజాలైతే ఎందుకు వదిలేశారు? చట్టం చుట్టమవుతుందా కొంతమంది? దట్ వాజ్ మై ఎలిగేషన్. నేను ఈ ప్రభుత్వంలో, నేను ఒక పార్టీ, ఈ ప్రభుత్వంలోనే నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా ఐఎమ్ ఎవ్రీడే ఐఎమ్ క్వశ్చనింగ్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇంకా మీరు అలాగా ఎందుకు అనేదే నా ప్రశ్న. మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, కీలకమైన పాత్రలో ఉన్నారు, మీకు తెలిసి ఉండాలి కదా. ఐదర్ రెండు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం చూసి చూడనట్టన్నా వదిలేసి ఉండాలి, లేదంటే అది వాస్తవం కాకుండా అయి ఉండాలి. ఏమండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కనీసం 100 మీటింగుల్లో నన్ను కొట్టారని ఆయనే చెప్పాడు. కావాలని మీరు సరిగ్గా చూసుకోండి. చెప్పారు, అప్పుడు మీరు వేసేవారుగా అప్పుడు ఆయన మీటింగ్లు ఉంటాయి, చూసుకోండి. ఎన్నోసార్లు చెప్పారు, అసెంబ్లీలో కూడా చెప్పారు. అసెంబ్లీలో కూడా చెప్పారు. అందరికీ ఇది బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసిందే. ఏం మరి ఏదో అతను ఊపే ఉడతూపులు, ఏదో నా వెనకాల ఎంతమంది ఉన్నారు, ఒక్క రఘురామరాజు కోసం దళితులను అందరినీ మీరు మీ పార్టీకి వచ్చే ఓట్లను పోగొట్టుకుంటారా అని వాగే పిచ్చివాగుడికి ఏదన్నా మరి ఏమన్నా స్పందిస్తున్నారేమో. ఎవరు కాపాడుతున్నారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళే కాపాడుతున్నారు. కొంతమంది దగ్గరని వింటూ ఉన్నాం, కొంతమంది కలిసి వాళ్ళంతా సిండికేట్గా ఉన్నారని చెప్పి ఇతనైతే చెప్పుకుంటున్నాడు. మీకు తెలుసుకుంటారు కదా, మీరు తెలుసు నాకు, కానీ ఇలా టీవీలో చెప్పక్కర్లేదు, కానీ మీకు తెలుసు అనే విషయం డిబేట్ అయ్యాక చెవులో చెప్తాను. చెవులో ఎందుకు, అందరికి బహిరంగ శాస్త్రమే కదా. మీ గుండెల మీద ఎక్కి మిమ్మల్ని దాడి చేసిన తులసి కుమార్ ఫ్రీ బాడ్గా తిరుగుతున్నారు. అవును, తిరుగుతున్నారు. మీరు ఏం చేయలేకపోతున్నారు. అదే అప్పుడప్పుడు అనిపిస్తుందా అసక్తుడిగా ఉన్నాను అని ఒక బాధేస్తుందా ఎప్పుడన్నా? అవునండి, మామూలుగా ఉన్నవాడు ఏంటంటే అసక్తుడిగా ఉండి నోరు మూసు కూర్చుంటాడు. నేను నోరు మూసు కూర్చోకుండా కనీసం ఇదిగో ఈ తప్పు జరిగింది, ఎందుకు మీరు ఇలాగా ఈ రకంగా ఇంత నత్తనడకని అడుగుతాం. ఎవరన్నా అడుగుతారు ఎప్పుడన్నా ఇంటర్వ్యూల్లో, ఏంటి మీ కేసు ఎంతవరకు వచ్చిందని, సాగుతోంది అని చెప్తా. డెఫినెట్గా అది మూవ్ అవ్వాల్సిన అంత వేగంగా మూవ్ అవ్వట్లేదు అన్నది సత్యం, అది బహిరంగ రహస్యం. కనీసం నేను కాబట్టి ఆ మాత్రం అన్నా మూవ్ అవుతుంది, ఎప్పుడొకప్పటికి గమ్యం చేరకపోతుందా అనే నమ్మకం. చేరకపోతే ఊరుకునేది అయితే లేదండి. కమ్ వాట్ మే, నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. యువర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, లోకల్, నేషనల్, ఢిల్లీ లెవెల్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏమో అతనికి అంతకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్. కోర్టులో కేసు వేశారు, కోర్టులో కేసు కూడా సాగుతూనే ఉంది. వెనకేమైనా వేరే ఫోర్సెస్ ఏమైనా పనిచేస్తున్నాయా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్? ఇప్పుడు ఏం ఫోర్సెస్ పనిచేస్తున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు దళిత వాదం పనిచేస్తుందా? మీరు ఇందాక నుంచి మీకు నచ్చట్లేదు దళిత వాదం, క్రిస్టియన్ వాదం ఏమైనా పనిచేస్తుందా?
అదే అది లేని దళితవాదాన్ని అతను చెప్పుకు తిరుగుతూ ఉంటే ఉందేమో అని కొందరు భ్రమిస్తున్నారేమో అన్న అనుమానాలు నాకున్నాయి. కానీ ఒక పాయింట్ చెప్తూ ఉన్నారు మీరు, కస్టోడి పాత విషయమైనా ఒక్కసారి ఈ ఒక్క పాయింట్ మిమ్మల్ని మీరు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆరోపణలు చాలా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు వాటికి ఎంతో కొంత ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కస్టోడియల్ టార్చర్లో గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో అక్కడ డాక్టర్లు రిపోర్ట్లు ఇచ్చారు. తర్వాత ఆర్మీ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. 2 సుప్రీంకోర్టు పరిశీలించింది. మరి సిబిఐ లాంటి విచారణకు ఆదేశించాలనే ఆలోచన కూడా ఆ పర్టికులర్ దాంట్లో రాలేదు. సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత కూడా మీకు ఫేవర్గా ఆర్డర్ రాలేదు అని అంటే దట్ మీన్స్ ఏమనుకోవాలి? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా చాలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, అక్కడ ప్రభావతి దొంగ రిపోర్ట్లు ఇచ్చింది, వీడు వెళ్ళాడు అక్కడ మాట్లాడుకున్నాడు, దొంగ రిపోర్ట్లు ఇచ్చింది అన్న సంగతి నేను చెబితే నమ్మక్కర్లా. పోలీసు విచారణలో ఏ డాక్టర్లు అయితే ఆ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టారో వాళ్ళు పోలీసు విచారణలో ఒప్పుకొని 164 స్టేట్మెంట్ కోర్టులో ఈ ప్రభావతి అనే స్త్రీ సూపరింటెండెంట్ ఏమ్మా ఇది కరెక్ట్ కాదు, మేము ఎలా ఇస్తాము అంటే నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మమ్మల్ని ప్రెషర్ పెట్టి బలవంతంగా సంతకాలు తీసుకుంది. అక్కడ చాలా దెబ్బలు ఉన్నాయి, మేము ఇవ్వలేమని చెప్పినప్పటికీ కూడా ఇచ్చేవనేది 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి ప్రూవ్ అయిపోతుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఇందాక ఏమన్నాను 2 నిమిషాల ముందు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఖచ్చితంగా దొరికేశారు. ఉన్నాయి, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. బట్ శంఖంలో పుస్తకం తీర్థం అసలు ఏసీ దాకా అలా అవుతూ ఉంటాడు రోడ్ల మీద పడి. 3 yearsలో ఏమైనా జరిగే అవకాశం ఉంది? చచ్చా 3 monthsలో అయిపోద్ది. 3 monthsలో సునీల్ కుమార్ రెడీగా ఉండాలంటే ఆయన వేసేస్తారు. చెప్తాను వినండి. ఇప్పుడు ఎందుకు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో చెప్తా. ఈ డాక్టర్లు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మిలిటరీ రిపోర్టు అప్పుడు రిజిస్ట్రార్ జనరల్, తర్వాత మెడ్రాస్ హైకోర్టులో జడ్జిగా రిటైర్ అయిన నాగార్జున గారి సమక్షంలోనే సుప్రీంకోర్టు క్లియర్గా నువ్వు దగ్గరుంటేనే టెస్టులన్నీ చేయాలి అంటే ఆయన కెమెరాలతో సహా ప్రతి చిన్న టెస్ట్లో కూడా దగ్గర ఉండి అన్నీ నోట్ చేసుకున్నారు. ఆ డాక్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారు టెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ రికార్డెడ్ ఎవ్రీథింగ్. ఇంత సెటప్తో వచ్చాడు ఆయన. సో అది కన్ఫామ్గా. ఆ తర్వాత సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో నేను అప్పటికి ఇంకా మిలిటరీ హాస్పిటల్లో ఉండగా మా అబ్బాయి అక్కడ సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే చాలా రోజులు అసలు విచారణకే రాలా. మీకు తెలుసు కదా కోర్టులో ఎప్పుడుకి వస్తాయో విచారణలో. ఒకసారి సంవత్సరంన్నర తర్వాత అక్కడ విచారణకి వస్తే అక్కడ హైకోర్టు ఏం చెప్పింది అని అడిగారు. ఇది హైకోర్టుకి వెళ్ళలేదండి. బెయిల్ పిటిషన్ హైకోర్టులో రిజెక్ట్ చేసిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టుకు వచ్చాం. దీంతో పాటే ఆ పిటిషన్ కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. అంటే యూ ఎక్స్ప్లోర్ హైకోర్ట్ ఫస్ట్, వితౌట్ గోయింగ్ టు హైకోర్ట్ సుప్రీంకోర్టుకి రావడానికి లేదు. సో విత్ ద ఫ్రీడమ్ వీఆర్ గివింగ్ ఫ్రీడమ్ ఫర్ యూ టు గో టు హైకోర్ట్ అని చెప్పి ఆర్డర్లో స్పష్టంగా ఉంది. సో ఈడంతసేపు అరకోటగాడేమో సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందని పిచ్చోళ్ళ అవుతున్నాడు. ఆర్డర్ ఇస్ వెరీ క్లియర్. ఇక కాపీ కూడా పంపిస్తారు రేపు. ఆర్డర్ ఇస్ వెరీ క్లియర్. నువ్వు హైకోర్టుకి వెళ్ళి రారా అంటే నేను హైకోర్టులో తర్వాత ఫైల్ చేశా. సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని హైకోర్టులో ఫైల్ చేయగలరా మీరు? మామూలుగా అయితే ఇమ్మీడియట్గా 10 రోజుల్లో హైకోర్టులో ఫైల్ చేశా. హైకోర్టులో ఫైల్ చేస్తుంది. సంవత్సరంన్నర అయినా టైంకి అసలు సిబిఐ లాయర్ రాడు. రాక వస్తానేమో వాయిదా అడుగుతాడు, మళ్ళీ విచారణకు వస్తానేమో సెలవు పెడతాడు. అలా 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 గెంటుకుంటూ పోతే మధ్యలో కానీ లేదా ముందు కనీసం రికార్డ్ అన్నా తీసి పక్కన పెట్టండి అని చెప్పి పెట్టి అలా సమయం అంతా గడిపాడు. మీకు ఎప్పుడైనా పనికి మాలినోడు తగిలితే అలగండి, ఎరా సుప్రీంకోర్టులో కొట్టేస్తే హైకోర్టుకి వెళ్ళగలరా? పైకి వెళ్ళగలరు కానీ కింద కోర్టుకి వెళ్ళలేరు కదా.
అని అడగండి. ఓకే, ఇప్పుడు సునీల్ కుమార్కి మీ మధ్య వ్యక్తిగత వైరంగా మారిందాం అనుకుంటా. ఖచ్చితంగా. కేసు అంతా ఖచ్చితంగా వ్యక్తిగత వైరంగా మారింది, అందులో డౌటే ఉంది. వాడి వాగుడు చూస్తున్నారు కదా, అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది. తప్పట్లా. ఇది కాస్త దళిత్ వర్సెస్ అగ్రవర్ణాలు, దళిత్ వర్సెస్ కానే కాదు. 0.59% ఉన్న రాజు కమ్యూనిటీకి, అంటే 6 లక్షల మంది జనాభా ఉన్న రాజుల కమ్యూనిటీకి 1 కోటి మంది జనాభా మధ్య ఉన్న ఫైట్గా మారుతుంది అనేది కొంతమంది విశ్లేషిస్తారు. కానే కాదు. కేవలం 4 సంఘ విద్రోహులకి సభ్య సమాజానికి జరుగుతున్న ఇది ఒక కాన్ఫ్లిక్ట్. ఈ 4 నూతిలోని కప్పలు సమాజం మొత్తం మనం ప్రభావితం చేసేమన్న భ్రమలో ఉన్నారు. వారిని త్వరలో అందరూ బహిష్కరిస్తారు. ఆ బహిష్కరణ నా ఉండితో మొదలవుతుంది, ప్రజల నుంచి వస్తుంది. చూడండి, ఇంత పనికిమాలిన వాళ్ళు ఆడవాడు రిటైర్డ్ ఐఏఎస్ వాడు అంటాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడు. ఆడవాడు ఐఏఎస్ అంటే కనీసం సంస్కారం ఉంటుంది అనుకున్నా. యూజ్లెస్ ఫెల్లో వాడు వీడు అని మాట్లాడుతున్నాను. నన్ను తప్పదు, నాకు మాట్లాడాల్సి వస్తుంది. ఎవడో ఆడే విజయ్ కుమార్ గారు మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే, నేనొక్కడనే సంస్కారవంతంగా ఉంటే వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే మనం ఉపేక్షిస్తే లోకం అనుకుంటున్నారు. కాదు, మీరు హిందువుల గురించి మాట్లాడుతున్న ప్రాసెస్లో, హిందూ హక్కుల గురించి మాట్లాడుతున్న ప్రాసెస్లో మీరు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళు దళితుల గురించి, దళిత క్రిస్టియన్ల గురించి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుకోమనండి. నా గురించి ఎందుకు మాట్లాడతారు? ఐ నెవర్ స్పోక్. వాళ్ళని ఇండివిజువల్గా నేను ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడాల. నా గురించి ఇండివిజువల్గా మాట్లాడుతున్నప్పుడు ముడుచు కూర్చుంటే వాళ్ళు ఏదో పెద్ద తోపులు అనుకుంటున్నారు. మీరు కదా సెంటర్ ఆఫ్ పాయింట్. ఇక్కడ రాజ్యాంగం ఇక్కడ సెంటర్ ఆఫ్ పాయింట్. రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చెప్తున్నాను. ఆ పనికిమాలిన వాళ్ళు రాజ్యాంగం తప్పు అంటున్నారు. నేనేం చేయాలి? కెన్ ఎనీబడి కామెంట్ ఆన్ యువర్ కాన్స్టిట్యూషన్? ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో నువ్వు బ్రతికి, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో నువ్వు ఉద్యోగం, దొంగ సర్టిఫికేట్తోనూ ఏ సర్టిఫికేట్తోనూ ఉద్యోగం తెచ్చుకుని, నువ్వు దళిత క్రిస్టియన్ అయితే నీకు ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు. అప్పుడు రాసిన దాని ప్రకారమే నువ్వు దొంగతనంగా ఉద్యోగం తెచ్చుకుని, ఆడు సునీల్ కుమార్ గారు అంటాడు, ఓ బ్రిటిష్ వాళ్ళ నువ్వు నాకు చర్చ ఇచ్చావు ప్రార్థించుకోవటానికి అని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ వీడియోలు ఇంకా ఉన్నాయి. చాలా డిలీట్ చేశాడు, అది చాలా ముందే జాగ్రత్త పెట్టి ఉంచా. సంబడి ఈవెన్ ప్రొఫెసర్స్ Christianity, they lose their identity as Hindu Dalit. So that way he has lost. రాంగ్ సర్టిఫికేట్తో తిరుగుతున్నాడు వాడు. సో నన్ను ఇండివిజువల్గా టార్గెట్ చేయనంతసేపు నేను ఎవరిని ఇండివిజువల్గా టార్గెట్ చేయను. నన్ను ఇండివిజువల్గా టార్గెట్ చేస్తే తోలు తీస్తా, ఊరుకుని ప్రసక్తే లేదు. గాజులు తోడు కూర్చున్నా, అతను కదా పెద్ద ప్రొటెక్షన్ ఉంది, నేను ఇప్పుడు దళిత్ కేసు పెడతాను అన్నాడు ఆ మధ్యన. పెట్టుకో, నువ్వు దళిత్ అయితే కదా, నువ్వు క్రిస్టియన్, నీకు పెట్టి హక్కే లేదు. ఎవరు రిజిస్టర్ చేస్తాడు? సుప్రీంకోర్టు తీర్పు బాగా ఊపిరిచ్చినట్టుంది మీకు. అదే ఎప్పటి నుంచో చెప్తున్నా. అది చెప్తాను, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సవాల్ చేసి తొడగొట్టేదాకా వచ్చింది. సో ఈ తొడగొట్టడం అనేది సునీల్ కుమార్కి, విజయ్ కుమార్కి, నాయక్కి, వీళ్ళందరికీ నాయక్ అట్లా పడం కుమార్లే. సునీల్ కుమార్కి, శ్రవణ్ కుమార్కి, విజయ్ కుమార్కి 4 కుమారులు. హర్ష కుమార్ కూడా పెడుతున్నారా మీరు? అసలు నేను ఆకివిడ వస్తే మనిషిని కాదు, అసలు ఆకివిడ రాకుండా చూసుకోండి, ఈ లోపే సెటిల్ చేసుకోండి అంటున్నాడు. రమ్మంటున్నా. పాత రోజులు పోయాయి. ఎప్పుడైనా ఇదివరకట్లాగా రివర్స్ కేసులు పెడతామే తప్ప ఇప్పుడు జరిగేది చూసారా? వెంటాడుతున్నారు, ఏ ఊర్లో వెళ్ళినా సరే పట్టుకొస్తున్నారు. 40 మంది దొరికారు. ఇప్పటికి 57 మంది కేసులు పెట్టారు. 57 మంది మీద జరిగిందా ఇంతకుముందు? పోయినాయి, ఆ రోజులు పోయినాయి, కొరత కొట్టించుకునే రోజులు పోయినాయి. అలాగని కక్షపూరితంగా ఏం చేయట్లా. కానీ చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఒక
డిప్యూటీ స్పీకర్నే చంపి లెవెల్కి వచ్చారంటే ఇక్కడే. వాళ్ళని పట్టుకోకుండా వదిలేస్తే అది ప్రభుత్వానికే మాయని మచ్చ అవుతుంది. అగైన్ ఇక్కడ డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి బస్తీ మే సవాలని మళ్ళీ కొట్టించుకోవాలా? ఏం తప్పేంటి? ఒక ఇండివిజువల్గా నన్ను వ్యక్తిగతంగా తిడతా పడాలా నేను? రాజ్యాంగబద్ధ పదవి మీకు అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటే తిట్టించుకోవాలని ఉందా? అయితే తిట్టొచ్చా? చెప్పండి. రాజ్యాంగ పదవిలో ఉన్నవాడిని ఎవరు తిట్టినా సరే అంటే దానికి ఒక డిగ్నిటీ, దానికి ఒక విలువ, దానికి ఒక డెకోరము, ఒక లిమిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. విలువ ఇచ్చేవాడికి విలువ ఇస్తాం, చెత్త వాగేవాడికి ఆ రూట్లో చెప్తేనే అర్థమవుతుంది. కట్ చేసి పెట్టుకోమనండి, రేపు ఇందులో బిట్టు పంపించుకోమనండి కంప్లైంట్లు కూడా డోంట్ కేరా. అరే కంప్లైంట్లో పస్ ఉండాలి కదా, నస ఉంటే ఏమవుతుంది? ఇలాంటివన్నీ కంప్లైంట్ల కింద కన్సిడర్ చేయబడవా? ఇలాంటి కంప్లైంట్ల కింద కన్సిడర్ చేయరా? నేను చెప్పేది నన్ను తిట్టినోడిని, పర్సనల్గా అబ్యూస్ చేసినోడిని వదిలేదే లేదు అన్న. కాదు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు కొంచెం ముందు వెనక పట్టు విడుపు కొంచెం ఈ ఎన్నాళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో మీరేంటి వద్దు, నేను రాజకీయాల్లో ఇంకా నేను ఫర్దర్గా ఉండదలుచుకోవట్లేదు అనే ఉద్దేశంలో ఉన్నారా? వ్యక్తిత్వాన్ని చంపుకొని, మనిషిగా నన్ను నేను చంపుకొని సిగ్గులేని రాజకీయాలు చేయటానికైతే నేను లేను. ఒక వ్యక్తిగా నేను ఉండగలిగితే ఆ పరిస్థితి ఉంటే నేను రాజకీయాల్లో ఉంటా. ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన దానికి ఆజ్యం పోసేలాగా ఇవన్నీ కావచ్చు, 1 కోటి మంది దళితులు, వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, హూఎవర్, దళితులు మనోభావాలు గాయపడితే 1 కోటి మంది దళితులు నా రాష్ట్రంలో లేరు. నా రాష్ట్రంలో దళితులు 5-6 లక్షలే కలరు. వారి కోసమే నేను పోరాడుతున్నా. వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా నేను పోరాడుతున్నా. ఇది కించపరచడం కింద కన్సిడర్ కాబడదా? ఎలా? పాయింట్ అవుట్ చేసి అది కాదు ఇది అని చెప్పి పాయింట్ అవుట్ చేసి నొక్కి నేను ఇప్పుడు దాకా మీరు ఏదో అప్పర్ కాస్ట్ అనుకున్నాను, అదే కమ్మోరు ఏదో అనుకున్నా. మీరేంటి క్రిస్టియన్నా? కులం బై కాదండి, బై ఛాన్స్ మారిన ఎస్సీ కాదు. నేను ఎస్సీ అని కాదు, నేను అగ్రకులానికి సంబంధించిన భావాజాలం అనేది నా దగ్గర లేదు. నా దగ్గర లేదని నేను మీకు ముందే చెప్పా. నా దగ్గర లేదని నేను ముందే చెప్పా. ఆ రోజుల్లో హర్షకుమారు నేను ఫ్రెండ్స్ అని కూడా చెప్పా. ఆ భావజాలం ఉంటే హర్ష నేను ఫ్రెండ్స్ ఎందుకు అవుతాం? ఇప్పుడు శత్రువులు కదా, రాజకీయ శత్రువులు కదా. రాజకీయ ప్రత్యర్థులే, శత్రువులు కాదు. కానీ మీరు మాట్లాడుతున్న కాదండి, నాకు హర్షే కాదు, ఈ మధ్యన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. హర్ష కొడుకు శ్రీరాజు నాకు రెగ్యులర్ టచ్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆ ఇమిటేషన్స్ అవన్నీ క్రిస్టియానిటీకి సంబంధించిన ఇమిటేషన్ చేస్తున్నారు. అర్థం కావాలని. అది కించపరచడం అని ఎవరన్నా అనుకుంటే దానికి నేనేం చేయను. ఎందుకు అలా కించపరచడం ఉంది అంటే ఆ భాష సరైన భాష కాదా? నేను కాదని నేను అంటలేదు. ఎవరైనా అలా అఫెండ్ అయితే ఏదన్నా బూత్ భాష నాకు తెలియదు. అది చక్కని భాష అనుకుని అందరూ కూడా చక్కటి తెలుగు వచ్చినా కూడా ఆంగ్లీకరించే మాట్లాడుతున్నారు. వారికి అర్థం ఒకటి అలాగంటిని ఇది ఎగతాళిగా అనుకునే అవకాశం. ఎగతాళిగా అనుకుంటే నేనేం చేయను. నేను తాళి అంత స్వచ్ఛంగా మాట్లాడా, మీరు ఎగతాళి అంటే మరి నేనేం చేయను. రఘురామకృష్ణరాజు గారు, మీకు ఢిల్లీ రాజకీయాలు బాగున్నాయా, స్టేట్ రాజకీయాలు బాగున్నాయా? ఢిల్లీ. స్టేట్ ఎందుకు నచ్చలేదు? ఏం మరి నాకెందుకు, మరి 2 లోకల్గా ఉన్నాయా? నా మైండ్ సెట్కి అంటే బలవంతంగా ఢిల్లీ అక్లమటైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నన్ను. అక్కడి నుంచి ఇక్కడికి రానివ్వకుండా రకరకాల కేసులు పెట్టి వస్తానన్నప్పుడల్లా అలవాటైపోయింది. ఢిల్లీలో అంటే ఆల్మోస్ట్ మిస్ అవుతున్నారా ఢిల్లీ? డెఫినెట్గా మిస్ అవుతున్నా. బట్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ డిస్లైకింగ్ మై ప్రజెంట్ అసైన్మెంట్. ఇది వారానికి 5 రోజులు నేను కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను.
నిరంతరం మీరు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉండొద్దని అడుగుతారేమో మీరు చేస్తున్న ఇవన్నీ చూసిన తర్వాత వద్దు నువ్వు హైదరాబాద్ ఢిల్లీలో ఉండని అంటారేమో. మరి ఏమన్నా ముఖ్యమంత్రి గారు నన్ను ఢిల్లీ పంపించేస్తే వెళ్ళిపోతాను. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డికి మీకు మధ్య జరిగిన గొడవలు కావచ్చు, మీరు టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కావచ్చు, ఇవి మీకు రాజకీయంగా కలిసి వచ్చిందా లేకపోతే వ్యక్తిగతంగా మీకు ఆనందాన్ని ఇచ్చిందా? రాజకీయంగా నాకేం కలిసి వచ్చింది ఏం లేదా. ఏం లేదా? లేదు రాజకీయంగా నేను చాలా నష్టపోయా. ఒక ఎంపీగా ఉండి నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేకపోయా. అక్కడ నేను బీజేపీ నాకున్న సాన్నిహిత్యంతో నేనేదో ఒక చైర్మన్షిప్ జనరల్గా ఫస్ట్ టైం ఎంపీకి ఎవరు నాకు ఇచ్చారు. అది కూడా మంచి కమిటీ ఇచ్చారు, సబార్డినేట్ లెజిస్లేషను ఎక్సలెంట్గా చేశాను. అది పీకి దాకా ఊరుకోలేదు వీళ్ళు. డెఫినెట్గా 3 సంవత్సరాలు నేను సోలో ఫైటర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి తెలుగోడికి తెలుసు. అంటే పొలిటికల్గా మీకు ఏమైనా అడ్వాంటేజ్ అయిందంటే చెప్తున్నా. 18 రోజుల ముందు వరకు నాకు ఎంపీ సీట్ ముందే లేదు పొమ్మన్నారు. ఎమ్మెల్యే సీట్ వస్తుందో లేదో కూడా 18 రోజుల ముందు వరకు నాకు తెలియదు. నాకు రాజకీయంగా ఏమి లబ్ధి? అదే నేను అడగదలుచుకున్నాను. మీకు ఎన్నికలకు ముందు వరకు మీకు ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, మీకు ఇచ్చిన పాపులారిటీ కానీ, మీకు వచ్చిన రిసెప్షన్ కానీ ఇవన్నీ చూసి మీరు ఎక్కడో ఉంటారనుకున్నారు. చివరికి మీకు ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ రావడానికి కష్టపడి ఈరోజు ఇలా ఉన్నారు. ఆర్ యూ ఓకే? స్టిల్ నేను ఎందుకు ఓకే అని నేను మనస్ఫూర్తిగా చెప్పానంటే ఐ బిలీవ్ ఇన్ ఫేట్ అండి. విధిని నమ్ముతా, వెంకటేశ్వరని నమ్ముతాను, విధిని నమ్ముతాను. ఐ టేక్ ఎవ్రీథింగ్ ఇది ఇంతేరా, మనుషుల నైజం ఇంతే అని దాంతో దాన్ని నేను నమ్మాను కాబట్టి ఎస్, ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. దిస్ ఈజ్ హ్యూమన్ నేచర్. వాట్ ఎవర్ వీ డిజర్వ్. స్థితప్రజ్ఞత అనేది నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఉంది, కొంచెం ఎక్కువైంది. రియలైజేషన్ వచ్చింది. దట్ ఈస్ రియలైజేషన్. యూజ్ అండ్ త్రో అనేది పాలిటిక్స్లో కామన్ అనేది. ఇక్కడ నన్ను యూజ్ చేసుకున్నారా, త్రో చేశారా అంటే నేను ఒకటి హానెస్ట్గా గుండెల మీద చేతులు వేసుకుని చెప్తారు రజనీకాంత్ గారు, ఎవరో నాకేదో కిరీటం పెడతారని నేను జగన్మోహన్ రెడ్డితో గొడవ పెట్టుకోవాలా. లాస్ట్ 1.5 year 2 yearsలో కొంచెం ఎస్ జనాల్లోకి మనం మాట్లాడింది వెళ్ళింది, లేకపోతే నా రచ్చబండకి అంత వ్యూవర్షిప్ ఉండదు. ఎవ్రీడే యావరేజ్ ఆల్ ఫార్మెట్స్ 1.2 1.3 million. ఐ యూస్ టు గెట్ ద రిపోర్ట్ ఏ ఫార్మెట్స్ అంత వెళ్ళిందని ఉండేది. ఓకే, స్లోలీ ఇట్ ఈస్ రీచింగ్ ద పీపుల్. ఎందుకంటే నేను సోలో స్పీకర్ని కదా, ఇంకెవరు లేడు కదా మాట్లాడిన వాళ్ళు, ఒక్కరు కూడా లేడు. అది బహిరంగ రహస్యం. నేనేదో సిగ్గుపడి నేను చెప్పకపోయినా ఎక్కువ మంది క్రెడిట్ ఇచ్చినా కూడా అప్పుడు ఎవడో లేడని సంగతి అందరికీ తెలుసు ఫస్ట్ 3 years. సో దానివల్ల నాకు పొలిటికల్గా కలిసి వచ్చింది ఏమీ లేదు. నన్ను చూసి రాజకీయంగా జడుచుకున్న వాళ్ళే తప్ప నాకు లాస్ట్ మినిట్లో ఓకే చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇచ్చారు, ఆయనే ఇచ్చారు, అది కాదనలేని సత్యం. బట్ 174వ సీట్ నాది, 175వ సీటు చింతమనేని ప్రభాకర్. ఫీల్ అవుతున్నారు మిత్రుడు. ఫీల్ అవటం కాదు, 74వ సీటు మీకు దక్కిందని ఏమన్నా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవటం కాదు, నేను జీవితం గురించి చెప్తున్నా అన్నా. ఇప్పుడు డిబేట్ చివరికి వచ్చింది వైరాగ్యం చెప్తున్నా. కోపము, ఆవేశము, ఫ్రస్ట్రేషన్ అయిపోయి వైరాగ్యం, వానప్రస్థంలో ఉన్నాం ఇప్పుడు. సో తర్వాత చిల్లుంది అయిపోలా. ఇదేంటంటే సో దిస్ ఈస్ లైఫ్. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్ష అని పిలిపించుకోవాలన్న మీ కోరిక వర్కౌట్ అయ్యట్లేదు అనుకుంటా, ఇంకా అయ్యే అవకాశం తీరే అవకాశం లేదు అనుకుంటా. అతను రాడనుకుంటున్నాను. మీకోసమే అతను రావట్లేదని ఏమన్నా అనుకోవాలి అసెంబ్లీకి? లేదు, చాలామంది అనుకుంటున్నారు కానీ నేనైతే అంతగాని అనుకోవట్లా. బట్ వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే నాకైతే అనిపించట్లా. మరి నేను చాలాసార్లు మీడియా ద్వారా కూడా సందేశం ఇచ్చాను. మీరు డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, డిస్క్వాలిఫై చేసేమన్నా మీ కోపాన్ని, పగని తీర్చుకుంటారా జగన్మోహన్ రెడ్డిని? యాక్చువల్గా నాకు పగ అయితే లేదండి.
జగన్మోహన్ రెడ్డి మీద కాదు, ఈవెన్ నన్ను దారుణంగా హింసించిన సునీల్ కుమార్ అంటే నాకు కోపం ఉంది, పగలేదు, కోపం ఉంది డెఫినెట్గా. పగ వేరు, కోపం వేరు, దేర్ ఇస్ డిగ్రీస్ ఆఫ్ వేరియేషన్. జగన్మోహన్ రెడ్డి నాకు అలా చేసినందుకు నాకు బాధ ఉంది. ఎందుకంటే అతనికి ఏదన్నా ఉంటే నన్ను పిలిచి మాట్లాడచ్చు అతని యాంగిల్లో. బట్ అది కాకుండా వేసుకెళ్ళి ఇంట్లోంచి తీసుకెళ్ళు, బాధేసేయి, వేసేసేయి, ఫినిష్ చేసేయి అని చెప్పి అలాగా చేయటం అది మంచిది కాదు, రాజకీయంగా కూడా అతనికి మంచిది కాదు. లక్కీగా నేను బతికా వెంకటేశ్వర దయతో. అప్పుడు చనిపోయానంటే పొలిటికల్గా కూడా అతనికి ఇబ్బందేగా. ఆ క్షణికావేశంలో ఈ మనుషులను చంపేయటాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కరెక్ట్ కాదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే నెగిటివిటీ కూడా చాలా ఉంటుంది, ట్రోల్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ చూసి ఓకేనా మీకు? నేను సోషల్ మీడియా చూడనండి. చూడరా? సో కష్టపడి మీ మీద ట్రోల్ చేసే వాళ్ళందరూ అన్నెసరీగా కష్టపడ్డా? అసలు ఆఫ్ లేట్ అసలు టీవీ చూడటం కూడా మానేసా నేను. ఈ మధ్య కాలంలో అసలు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా అసలు నేను మళ్ళీ చూడను, అసలు ఎప్పుడు చూడను. మీరు చూడలేదంటున్నారు కాబట్టి మీకు కొన్ని వీడియోలు చూపిస్తాం, మీరు చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటో ఒకసారి చూడండి. విగ్గురాజుని మాట్లాడుతున్నా, ఏం చెప్పాలి? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇలా సొల్లే ఉండదు ఇంకా. ఇవి మీ రచ్చబండలో రకరకాల అన్ని హావభావాలు తీసి మా వీడియో ఎడిటింగ్ టీము ఒక చిన్న క్లిప్ చేసింది. ఇలా ట్రోల్స్ మీ మీద విపరీతంగా నడుస్తుంటాయి. అది నడిచినప్పుడు మీకు కొన్ని ఫన్నీగా అనిపిస్తాయా, లేదు అనుకుంటే అసలు మీరు చూడలేదు అంటున్నారు, కానీ ఏదో రూపంలో మీకు మీ దృష్టికి అయితే వస్తుంది కదా? కొన్ని ఎంజాయ్ చేస్తారా? నేను జనరల్గా అంటే ఎంజాయ్మెంట్ అని కాదు, కానీ ఎస్ ఓకే ఇలా అన్నావా. కానీ ఇలాంటి వీడియో చూసినప్పుడు కొంతమంది అంటారు RRR నవరస రాజకీయ నటన సార్వభౌమ అని అంటారు. ఆ కాంప్లిమెంట్ కింద తీసుకుంటారా మీరు? ఎన్టీ రామారావు తర్వాత మీకు అలాంటి బిరుదు వస్తుందేమో. అంటే ఇది యాక్చువల్గా అంటే నేను ఎక్కువ రచ్చబండల్లో, ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడేవాడిని, ఒక్కొక్కసారి వీకెండ్స్ ఉండేది కాదు తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీడే 40 నుంచి 40 నిమిషాలు లీస్ట్, అప్ టిల్ 1 అవర్, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా. ఇప్పుడు ఏమైనా అవసరం అనిపిస్తుందా రచ్చబండ మళ్ళీ రచ్చబండ 2 స్టార్ట్ చేయాలని ఏమైనా అనిపిస్తుందా? అది అయిపోయింది. మీరు ఇందాక చెప్తున్న దళితుల ఇష్యూ కావచ్చు, దళిత క్రిస్టియన్ల సమస్య కావచ్చు, ఈ ఉద్యోగంలో అసలు మనకు మాట్లాడటానికే లేదు. ఇది అంటే ఇది మనకి తప్పదు కాబట్టి, ఇప్పుడు కరెంట్ టాపిక్ కాబట్టి ఇది మాట్లాడాము. బట్ జనరల్గా ఏంటంటే నేను 1 అవర్ చెప్పాలి కదా, కనీసం 40 నిమిషాలు చెప్పాల్సి వచ్చినప్పుడు నేను బేసిక్గా మూవీ బఫ్నండి. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ మంది సినిమా యాక్టర్లే. సో ఈ మూవీస్ చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు సో అందుకని ఏదో సందర్భంలో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇలా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు అందరిని ఇమిటేట్ చేసేవాళ్ళు. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అని, నేను గాయకుడిని కాకపోయినా ఎక్స్టెంపోర్ అప్పుడే, అప్పుడు ఇది మన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం. అది ఎప్పుడో పంచాయతీ ఎలక్షన్లో బలవంతంగా ఓట్లు ఏం చేసుకున్నాడు అతను, ఎవరిని అసలు పోటీ కూడా చేయనివ్వలేదు. అప్పుడు ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఒక సినిమాతోటి రంగరించి చెప్తే చాలామంది మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ అబ్బా భలే ఆ పాత సినిమా, ఆ పాట, ఆ సినిమాలో ఆ సీను భలే గుర్తు చేశారు సార్ అని చెప్పి చాలా ఎక్కువ కాల్స్ అవి వచ్చి.
మీకు విజయసాయిరెడ్డి మధ్య బిగ్ బాస్ సీజన్ కంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక సీజన్ నడిచింది. బిగ్ బాస్ కంటే చాలా పవర్ఫుల్గా నడిచింది. సాయిరెడ్డి గారికి నాకు రైవలరీ లేదు, ఫ్రెండ్షిప్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిందా లేకపోతే ఇంతకుముందు నుంచి ఉందా? లేదు లేదు, ఈ మధ్యనే. ఈ మధ్య ఎట్లా క్రియేట్ అయింది? ఎలా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఒక 50 ఇళ్ళు ఉన్నాయి, హౌసెస్ కట్టారు. అందులో సాయిరెడ్డి గారికి హౌస్ ఉంది. ఆయన ఇక్కడికి రావటం, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి తగ్గించారు కదా. నేను ఆశాషగిరి రావుని మీ దాంట్లో ఏమన్నా హౌసెస్ ఉంటే చూడండి, నేను రెంట్ తీసుకుంటానంటే ప్రస్తుతం సాయిరెడ్డి గారిది ఉంది, మరి నీకు అబ్జెక్షన్ లేకపోతే మాట్లాడతాను అన్నారు. నాకేముంది, రెంట్ ఇచ్చి తీసుకునేవాడిని, ఇవ్వటానికి ఆయనకు అబ్జెక్షన్ ఉందేమో అడగండి, తీసుకుంటానికి నాకైతే అబ్జెక్షన్ లేదు. ఎవరిల్లు అయితే నాకేముంది, అయినా ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, అదే కదా. ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకుంటానని కూడా చెప్పా. కానీ అంతేనా? శత్రువుకి శత్రువు మిత్రుడు అనే టైప్లో ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఏమైనా కెమిస్ట్రీ వర్కౌట్ లేదు లేదు, అది లేదు. ఆ ఇల్లు తీసుకుంటాం, ఆ ఇల్లు ఆయన వెంటనే దాన్నే ఉంది, రాజుగారు కావాలంటే వెంటనే ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి బంగారు గారు చెప్తే నేను అప్పుడు ఫోన్ చేశాను. సో థ్యాంక్స్ సాయిరెడ్డి గారు. పాత కక్షలన్నీ మర్చిపోదామని చెప్పారా, లేకపోతే పాత కోపాలు మర్చిపోదామని చెప్పారు? యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్, సాయిరెడ్డి ఆయన పరిస్థితి చూసి మీరు జాలిపడ్డారా? అంటే ఆయనకి ఆ రోజుల్లో నా మీద జలసి రావటం అనేది సహజం. మీరు అన్నట్టు ఒక ట్వీట్ వార్ నడిచేది, ఆయన ఏదో అనేవాడు. అప్పుడే నేను తర్వాత తెలుసుకున్నా ఏంటంటే ఈ ట్వీట్లు ఏమి నా మీద పెట్టి అతను పెట్టలా. ఆడవాడు 3 అంగుళాలు 3 అడుగులు ఉండేవాడు ఒక ఉన్నాడు అక్కడ జగన్ దగ్గర, ఆడు పెడతా ఉంటాడు ఈ బూతులన్నీ. ఓకే, సాయిరెడ్డి గారి కంటే క్రెడిబిలిటీ ఉంది, ఒక స్టేచర్ ఉన్నాడు, పార్లమెంట్లో ఏదో కమిటీ చైర్మన్లు స్టేచర్ ఉన్నాడు కాబట్టి సాయిరెడ్డి పేర్లు వాడి ఇంత వల్గర్గా పెట్టి అంత కుసంస్కారం కాదు సాయిరెడ్డి గారు. సో ఈ చెత్త అంతా ఆడ పెట్టేవాడు, ఈయనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని చెప్పి నాకు తర్వాత తెలిసింది. అది కూడా నేను అప్పుడే చెప్పా, పాప అతను పెట్టి కాదు ఎవడో పెడుతున్నాడు, అయినా సరే అతని పేరు మీద ఎవడు పెట్టినా ఖండించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అజ్ఞాత వ్యక్తిని పేరు మీద నేను ఖండించలేను కాబట్టి ఇదే ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను ఖండించా. ఆ తర్వాత చాలాసార్లు సాయిరెడ్డి గారు నేను కలుసుకున్నాం, చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మొన్న జగన్ మీద చాడీలు చెప్పుకున్నారా? లేదు లేదు, అంత అవసరం లేదు. అసలు ఏముంది, ఇప్పుడు తను ఓడిపోయాడండి, ఎందుకు అసలు నేను జగన్మోహన్ రెడ్డిని పలకరించాక అసెంబ్లీలో నేను భుజం మీద చేసి హలో జగన్ అని చెప్పి మాట్లాడా, అందరూ చూస్తూ ఉండగానే మాట్లాడాను. చివరిగా చెప్పండి, మీ కోరిక చివరిగా రాజకీయంగా ఏం కావాలని కోరిక ఉంది మీకు? అనుకున్నామని జరగవు అన్నీ, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవటమే మనిషి పని. ఈ ఆత్రేయ గారి సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎంపీ అవుదాం అనుకుంటే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అవుదాం అనుకుంటే డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అంచేత పొరపాటున నేను ఏదైనా ఒక చిన్న కోరికైనా పాలనాది అవుదాం అనుకుంటున్నానంటే ఖచ్చితంగా అది అవ్వకుండా చేస్తారు కాబట్టి నన్ను ఇందులోకి లాగొద్దు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామకృష్ణరాజు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రజనీకాంత్ గారు.